తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ అయినా సో వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రాజీవ్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొదటి అంశం, రాజీవ్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం జరుగుతూ ఉంది. అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెట్టడానికి లేదు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో తెలంగాణ సంబంధించి ఆయన వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అనేటువంటి రకంగా ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి నిజంగా చాలా ఆందోళనని, ఆవేదన కలిగిస్తుంది. ఎందుకు ఈ విధంగా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారా రాజీవ్ గారు, లేకపోతే ఏంటిది? బ్రహ్మనాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, లేదంటే ఒక భాషకు పరిమితం చేయాల్సిన వ్యక్తి కాదు ఆయన. ఆయన మన భారతదేశంలోని అన్ని భాషల్లో పాటలు పాడారు. హిందీ, మరాఠీ, కన్నడం, మలయాళం, తమిళ్, ఇలా అన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడిన వ్యక్తి. కొన్ని వేలాది పాటలు పాడారు ఆయన. ఇవాళ తెలుగు పాటకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. మన జీవితంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒక భాగమైంది. ఎందుకంటే మీరు చూడండి, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు ఎక్కడో ఒక చోట బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినకుండా మనం ఉండలేము. అలాగే ఇవాళ మన జీవితంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒక భాగం అయిపోయింది. అలాగే చూస్తే ఆయన మనం పుట్టక ముందు నుంచి పాటలు పాడుతున్నారు. ఇవాళ ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి నానా యాగి చేస్తున్నారో, వాళ్ళు పుట్టక ముందు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడుతున్నారు. ఆయన పాటకు తెలంగాణ, ఆంధ్ర అనే చూడకూడదండి. తెలంగాణ, ఆంధ్ర అనేది చూడకూడదు ఆయన పాటకి. భేదం లేదు ఆయన పాటకి. ఇక చూస్తే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఉదాహరణకి మొన్న RRR సినిమాలో పాటకి ఆస్కర్ అవార్డు వచ్చింది. అది ఎవరిచ్చారు? అకాడమీ అవార్డ్స్ వాళ్ళు ఇచ్చారు ఆస్కర్ ఆ పాటకి. మరి అకాడమీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ, లేకుంటే అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మీరు ఒక తెలుగు పాటకి కానీ, ఒక ఇండియన్ సినిమా పాటకి ఎలా మీరు అవార్డు ఇస్తారని ఎవరైనా అడ్డుకున్నారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే మేడం సాక్షి అని చెప్పి అక్కడ మన తెలుగు వాళ్ళే కానీ, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలై, అదేవిధంగా ఇండియన్ సినిమాలకు సంబంధించినటువంటి హీరోలై, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మైనపు విగ్రహాలను ఆ మ్యూజియం లో పెట్టారు. అవును. మరి ఎందుకు అంటే పరాయి దేశస్తులకి సంబంధించినటువంటి మైనపు విగ్రహాలను అక్కడ ఎందుకు పెట్టారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించారండి? ఎవరైనా అడ్డుకున్నారండి? కళకు నేనేమంటానంటే, కళకు ప్రాంతం, అదే విధంగా కులం, మతం అనే రంగు పూయకూడదండి. దయచేసి ఇది ఏంటంటే, ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీడియాలో ఇంటెన్షన్ కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చేసే వ్యక్తి కూడా అలాంటి ఇంటెన్షన్ కోసమే. మీడియాలో ఒక హైప్ రావాలంటే, మీడియాలో మనం కనబడాలంటే ఏదో ఒక ఇష్యూని మెడకు వేసుకోవాలి. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇంకొకటండి, ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులకు చాలా మందికి ఇవాళ తెలుగు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. మీకు కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాలోని హనుమాజిపేటకు సంబంధించిన వ్యక్తి. ఆయన ఎప్పుడో మద్రాసు వెళ్లి పాటలు రాశారు ఆయన. మరి అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాతలు, దర్శకులు, నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి పాటలు రానియకుండా చేశారా? రాయనీయకుండా చూసారా? లేదు కదా. ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆయనకు జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అలాగే చూస్తే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి చంద్రబోస్ గారు ఆస్కార్ లెవెల్లో ఇవాళ ఆయన అవార్డు తీసుకున్న వ్యక్తి. ఆయన వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన. అలాగే చూస్తే కాసర్ల శ్యామ్ వరంగల్ కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇవాళ సుద్దాల అశోక్ తేజ గారు నల్లగొండకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ రైటర్స్ లో ఉన్న వ్యక్తి కృష్ణకాంత్ అని చెప్పేసి ఎన్నో ఇప్పుడు పెద్ద సినిమాలకి పాటలు రాస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ బలగం అనే సినిమా వచ్చింది. ఒక సిరిసిలకు సంబంధించిన చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దర్శకుడు అయ్యాడు. ఆ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలు చాలా అద్భుతంగా ఆదరించాయి. ఆ సినిమాకి బాగా కలెక్షన్స్ వచ్చాయి, చాలా సక్సెస్ అయింది కదా రాజీవ్ గారు. అంతే కదండి. ఇవాళ నేను అదే అంటున్నాను. నేను మొట్టమొదటి ఏం చెప్పాను, కళకు ప్రాంతం, కులం, మతం, రంగు పుయ్యకండి దయచేసి.
ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నారండి? రవీంద్ర భారతిలో పెడుతున్నారు. రవీంద్ర భారతి అనేది కవులకు, కళాకారులకు, నటులకు, గాయకులకు అది ఒక అద్భుతమైన ప్రాంతం, ఒక ప్రత్యేకమైన ప్రాంతం అది. అవును. అక్కడి నుంచి ఎంతో మంది కళాకారులు పుట్టుకొచ్చారండి. ఇదే బాలసుబ్రహ్మణ్యం గారు అదే రవీంద్ర భారతి వేదిక పైన ఎన్నో పాటలు పాడారు, ఎన్నో సందర్భాల్లో ఆయనను సన్మానించారు ఆ వేదిక పైన. అవును. మరి అక్కడ కాకుండా ఇంకెక్కడ పెడతారండి ఆయన విగ్రహం? అదే కదా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లోని ఒక రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. ఆయన విగ్రహాలు తెలంగాణలోని ఎన్నో గ్రామాల్లో, మండలాల్లో లేవండి? ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఎందుకు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అని అడిగారు ఎవరైనా? లేదు. అదే విధంగా చూస్తే ఇలా ఎన్టీ రామారావు గారు మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నేను మైత్రివనంలో పెడతానన్నారు. అమీర్పేట చౌరస్తాలో పెడతాన్నారు జూబ్లీస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా. అవునవును. మరి ఎవరైనా ఆ మాటకు అడ్డుపడ్డారా? ఎందుకు పెడతామని అడుగుతున్నారా? లేదు. ఇక్కడ ఒక్కటే అండి, అసలు అంతెందుకు రాజీవ్ గారు కేబీఆర్ పార్క్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు 7 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అది దాదాపు ఎన్ని ఎకరాల్లో ఉంది కేబీఆర్ పార్కు? అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ ఘాట్. మరి అవన్నీ చూస్తే మరి అట్లా మనం అలా అనుకుంటే ఇంకా అవన్నీ తీసేయాలా? ఇప్పుడు అది ఇంకా విషయానికి వస్తానండి. ఇంకా మాట చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు గుజరాత్ కి సంబంధించిన వ్యక్తి. అవును. ఆయన పేరు మీద ఎన్నో నగరాలు ఉన్నాయి. ఇవాళ గాంధీ నగర్లని ఎన్నో ఉన్నాయి. అవును. నెహ్రూ గారి విగ్రహాలు ఎన్నో చోట్ల ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు హైదరాబాద్ లో, తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. బోలెడు ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్తున్నాను కదండి, ఇవన్నీ ఒక ఇంటెన్షన్ కోసం చేస్తున్న ప్రయత్నం. ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఇవాళ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడాన్ని అడ్డుకోవడం కాదండి, అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే కళాకారులు వాళ్ళ విగ్రహాన్ని పెట్టండి అని మీరు డిమాండ్ చేయండి, తప్పులేదు. ఓకే. సో ఒక తెలంగాణ సంబంధించిన ఒక తెలంగాణ వ్యక్తిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని మీరు తీవ్రంగా ఖండిస్తున్నారు. 100% అండి. నేను తెలంగాణ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా, ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నానండి, నిజంగా